అపాయం వచ్చినప్పుడు కుంగిపోకుండా దాని నుంచి ఉపాయంతో బయటపడడం నిజమైన లక్షణం. తాబేలు తెలివి. ఒక వేటగాడు ఒకరోజు అడవికి వెళ్ళాడు. వేటాడడానికి జంతువులు ఏవీ దొరకకపోవడంతో అతను నిరాశగా ఇంటికి బయలుదేరాడు. దారిలో అతనికి ఒక సరస్సు దగ్గర మధురంగా పిల్లన గ్రోవి వాయిస్తున్న ఒక తాబేలు కనిపించింది. అది చూసి, ఏమిటి విడ్డూరం, తాబేలు పిల్లన గ్రోవి వాయించడం ఏమిటి అని ఆశ్చర్యపోయాడు ఆ వేటగాడు. వెంటనే ఆశ్చర్యం నుండి తేరుకొని ఆ తాబేలుని బంధించి తన ఇంటికి తీసుకెళ్లాడు. పిల్లన గ్రోవి పాడుతూ మైమరిచిపోయి ఉన్న తాబేలు తేరుకునే లోపే వేటగాడికి బందీ అయిపోయింది. ఎలా తప్పించుకోవాలో దానికి అర్థం కాలేదు. వేటగాడు ఆ తాబేలుని తన ఇంట్లో ఒక మూలన పెట్టి పిల్లన గ్రోవి వాయించమన్నాడు. అయిష్టంగానే వాయించింది ఆ తాబేలు. ఈ తాబేలుని పట్టణానికి తీసుకువెళ్ళి కూడళ్లలో దీనితో పిల్లల గ్రోవి వాయింపించి డబ్బు సంపాదిస్తాను అని అన్నాడు వేటగాడు తన భార్య పిల్లలతో. చచ్చానురా అనుకుంది తాబేలు మనసులో. వెంటనే అతను దానిని ఒక పెట్టెలో పెట్టి, పిల్లలు ఇది తప్పించుకోకుండా జాగ్రత్తగా కాపలా కాయండి, నేను బజారుకు వెళ్ళి దీన్ని పెట్టడానికి ఒక మంచి పంజరం తెస్తాను అని తన పిల్లలతో చెప్పి బజారుకు బయలుదేరాడు ఆ వేటగాడు. వేటగాడు అలా వెళ్ళగానే ఆ తాబేలు చాలా మధురంగా పిల్లన గ్రోవి వాయించసాగింది. వెంటనే ఆ ఇద్దరు పిల్లలు తాబేలు ఉన్న పిట్ట దగ్గరికి వెళ్ళారు. మీకు నా గానం నచ్చిందా? నన్ను ఈ పెట్టె నుండి బయటకు తీయండి, మనందరం కలిసి పాడుతూ ఆడదామా అంది తాబేలు ఆ ఇద్దరి పిల్లలతో. పిల్లలు తాబేలుని బయటకు తీశారు. తాబేలు మధురంగా పిల్లన గ్రోవి వాయిస్తుంటే పిల్లలు ఆడసాగారు. ఇలా చాలాసేపు జరిగింది. చివరికి అలసిపోయి చెమటతో తడిసిపోయారు ఆ పిల్లలు. చెమటతో తడిసిపోయాం కదా, ఇప్పుడు మనం స్నానం చేద్దాం అని అన్నది తాబేలు తన పథకాన్ని అమలుపరుస్తూ. వెంటనే పిల్లలు ఒక బకెట్లో నీళ్లు తెచ్చారు. ఇవి నాకు సరిపోవు, పదండి నదిలో స్నానం చేద్దామని అన్నది తాబేలు. ఆ పిల్లలిద్దరూ తాబేలును నది దగ్గరికి తీసుకుపోగా అది వెంటనే దూకి తప్పించుకుంది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని కథల కోసం కథా సమయాన్ని సబ్స్క్రైబ్ చేయండి.